తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరగబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన బాట పట్టడం చంద్రబాబును ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీ పోరాటంతో కంగుతిన్న సీఎం ఎజెండాలో లేకపోయినా సోమవారం నాటి కేబినెట్ భేటీలో నీటి ప్రాజెక్టులపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంతో ఆంధ్ర ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రజల సాగునీటి, తాగునీటి సమస్య తీవ్రమవుతుందని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన నీటి సమస్యపై వైఎస్ జగన్ పోరాట బాట పట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఓటుకు నోటు కేసు బయటపడిన తర్వాత కాలం నుంచి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య కీలకమైన జల వివాదం విషయంలో చంద్రబాబు నోరెత్తకపోవడంలోని ఆంతర్యమేంటని మాచర్ల ధర్నాలో వైఎస్ జగన్ ప్రశ్నించారు. పాలమూరు నుంచి రంగారెడ్డికి లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకొని పోతా ఉంటే, దిండి ప్రాజెక్టు లిఫ్ట్ పెట్టి నీళ్లు తోడుకొని పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడిగే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని ఎందుకు అడగడం లేదంటే దానికి కారణం, చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడిగితే చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారికి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా బ్లాక్ మనీతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టేపులు బయట పెడతారనే ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తారనే ఉద్దేశంతో ఇవాళ రైతులందరి జీవితాలతో చెలగాటలాడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్షం ఆందోళన బాట పట్టడంతో డిఫెన్స్ లో పడిన చంద్రబాబు సోమవారం నాటి మంత్రిమండలి సమావేశంలో తెలంగాణ చేపట్టిన నీటి ప్రాజెక్టుల అంశం ఎజెండాలో లేకపోయినప్పటికీ దానిపైనే చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన జగన్ చేపట్టిన ఆందోళన వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని గ్రహించి ఆ ప్రమాదం నుంచి బయటపడడం ఎలా అన్న అంశంపై ఆయన తర్జన భర్జన పడినట్లు తెలిసింది. కేబినెట్లు ఈ అంశంపై చర్చించి తాము ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నామని చెప్పడానికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదంతోనే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కృష్ణా, గోదావరి ఎపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరారు.